తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సనత్ నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సభ కార్యక్రమం ఈనాటితో ముగిసింది. ఈరోజు సాయంత్రం వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు 1 కోటి దాటినట్టు వార్తలు అందుతున్నాయి. వారంలో 1,80,8 లక్షలకు పైగా అర్జీలు అందినట్లు సమాచారం అందుతుంది. నేటితో ప్రజాపాలన సభలు ముగియనున్నాయి. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఇప్పుడు దరఖాస్తు చేయని వారు తర్వాత కూడా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులోని సమాచారం అంతా ఈ నెల 17 వరకు కంప్యూటీకరణ చేసేలా కసరత్తు జరుగుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగినటువంటి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ మార్కండేయ, జిఎల్ రమేష్ బాబు, చైర్మన్ సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ విఎస్ నారాయణ, రాజేందర్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. పక్కన